మార్కెటింగ్ ట్రాన్స్పోర్ట్ వైపు చేస్తూ ఈరోజు కష్టపడి చాలా ప్రయాసం వచ్చి భూములు అమ్మి కూడా ఈ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. సో అలాగే సిబిఎస్ఈ టెక్నికల్ కరికులం అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా చేంజెస్ ఉన్నాయి. స్టేట్ సిలబస్ కాకుండా పిల్లలకి టెక్నికల్ మన సిబిఎస్ఈ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల జనరల్ మ్యాథ్స్ కాకుండా కాంప్లెక్స్ మ్యాథ్స్ కానీ పిల్లలకి కూడా అని ఉంటాయి. ఈరోజు మనకి పరిస్థితి చూస్తే స్టేట్ సిలబస్ వైపు ఒకటే కాకుండా ఫర్దర్ కూడా మన పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ లైఫ్ వైపు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి ఉద్దేశంతో చాలా రిస్క్ చేశానండి. చాలా వరకు మీలో చదువుకుంటుంటే మేడం బుక్స్ ప్రైస్ చాలా ఎక్కువ అవుతారు అని చెప్పి చాలా వరకు నా ఎదురుగా అన్న వాళ్ళు ఉన్నారు, వెనకాల అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఫ్యాక్ట్ కూడా చెప్పాలంటే ఇటువంటి బడ్జెట్ స్కూల్స్లో ఇంత ప్రయారిటీ లేదు సార్. మ్యాక్సిమం ఇటువంటి టీచర్స్ పెట్టినప్పుడు అన్ని రకాలుగా చూడాలండి, ఆలోచించాలి. కానీ ఏంటంటే చిన్న చిన్న స్కూల్ అయినా సరే ఒక క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం కోసమని టెక్నికల్ మళ్ళీ దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సాధ్యమైనంత వరకు మీ అందరికీ ఎలా అనిపించింది మేడం? సార్ మీకు ఎట్లా అనిపించిందంటే సిలబస్ ఉంటారా సార్? ఐ థింక్ మ్యాక్సిమం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ సేపు అయినా మీ పిల్లల దగ్గర మీరు స్పెండ్ చేయకుండా ఉంటారంటే అందరూ స్పెండ్ చేస్తారు. సో చూసే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. సిలబస్ బిఫోర్ ఉన్న సిలబస్కి ఇప్పుడు సిలబస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ విషయం నేను నొక్కి మళ్ళీ చెప్పడం 10th అయిపోయిన తర్వాత లేదు మేడం. ఇన్ ఫ్యూచర్ పిల్లలంతా కూడా ఇంకా ఎదరికెళ్ళాలి, ఇంజనీరింగ్, బీటెక్, మెడిసిన్ ఇట్లా వెళ్ళాలని చెప్పేసి పిల్లల్ని మనం కష్టపడ్డా సరే మన పిల్లలకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనం పడ్డ వాళ్ళు మన పిల్లలు పడకూడదని అనుకుంటాం ప్రతి పేరెంట్ కూడా. అందుకనే మీ పిల్లల్ని మీరు చాలా వ్యయ ప్రయాసం వచ్చి చదివిస్తున్నారు కూడా. ఐ థింక్ థ్యాంక్స్ అలాట్ అండి. బిఫోర్కి చాలా చేంజ్ వచ్చింది. 10th క్లాస్లో చదివితే సరిపోతే అనుకున్నటువంటి రోజు నుంచి ఈరోజు ఆడపిల్లలు కూడా చాలా మార్పు అనేది వచ్చిందండి. మా వరకు చూస్తే మేము టెక్నికల్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అది చాలా వరకు డీప్గా అంటున్నాను. దాని వైజ్ కూడా చెప్పాలంటే ఈరోజు మేము టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చిందండి. నార్మల్గా ఉన్నటువంటి టీచర్స్ మాకు బిఫోర్ వచ్చినటువంటి టీచర్స్ డీల్ చేయలేరు. సో దాని వైజ్ మేము ట్రైనింగ్ సెషన్స్ కూడా విజయవాడ నుంచి చర్చించండి. స్పెషల్లీ మీకు అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీకు ఫొటోస్ అన్ని కూడా ఆన్లైన్ సైట్లో కూడా మీకు అవన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగిందండి. మీరు అందరూ చూసుంటారు ట్రైనింగ్ సెషన్స్ అన్నీ కూడా. అంటే వాళ్ళకి ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ మీకు పెట్టినప్పుడు కూడా బిఫోర్ వరకు టీచర్ యాక్టివిటీ అనేది కానండి, స్టూడెంట్ యాక్టివిటీ అనేది కానీ మీకు ఎప్పుడు కూడా మీకు తెలిసిందన్నమాట. మీ క్లాస్ రూమ్లో మీకు వచ్చినప్పుడు మా పిల్లలు ఎలా చదువుతున్నాడు మేడం, మమ్మ ఎట్లా చదువుతున్నాడు, మీరు మమ్మల్ని క్వశ్చన్ చేయడమే కానీ ఒక టీచర్ క్లాస్ రూమ్కి ఏదైనా డీల్ చేస్తారు, ఎట్లా చెప్తున్నారు అనేది మీకు తెలిసిందన్నమాట. బట్ మీరు ఈ అకాడమిక్ ఇయర్లో మేము చేసుకున్న డెసిషన్ ఏంటంటే టీచర్ యాక్టివిటీ అనేది ఇక్కడ మీకు ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. మాకు కంపల్సరీ ప్రతి టీచర్ కూడా 3 యాక్టివిటీస్ ఇవ్వాలి. ఆ యాక్టివిటీస్ ఏంటండి సబ్జెక్ట్ వైజ్ మాట. ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఒక సైన్స్ సబ్జెక్ట్ దగ్గర నుంచి కానీ ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకుని కానీ వాడుకున్నటువంటి సిలబస్ నుంచే ఒక లెసన్ నుంచి టీఎల్ఎం ప్రిపేర్ చేసి అదే మీకు ఇక్కడ చూపించడం జరిగింది. అదే యాక్టివిటీ కూడా మీకు క్లాస్ రూమ్ పై జరిగే యాక్టివిటీ కూడా మీకు పెట్టడం జరిగింది. సో ఈ విధంగా మీకు పెట్టడం వల్ల మీకు ఒక అవగాహన వస్తున్నారు. క్లాస్ రూమ్లో టీచర్ ఏ విధంగా డీల్ చేస్తున్నారు, ఏ విధంగా డీల్ చేస్తున్నారు, ఆ కమ్యూనికేషన్ రైటింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వే ఆఫ్ టాకింగ్ ఏ విధంగా ఉంది. సో ఆమె క్లాస్ సూటబుల్గా కాదు. మీరు ఒక స్టూడెంట్ మీరు మా దగ్గర జాయిన్ చేస్తున్నారంటే ఈవెన్ సూపర్ సార్ తెలుసుకో లేదా మాట్లాడడం తెలుసుకో లేదా బాగా చదువుతున్నారనో అని కాదండి. యాక్చువల్గా ఎన్ని గమనిస్తారండి, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గమనిస్తారు మేడం. యాక్చువల్ ఇక్కడ ఫర్నిచర్స్ అన్నీ ఉన్నాయా, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా, హైజీన్గా ఉంటుందా లేదా, లేదా ఎయిర్ ఫ్రీ అట్మాస్ఫియర్ ఉందా లేదా, లేదా వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా. మీ దగ్గర 19 క్లాసెస్ సర్వీస్లో సూపర్ సార్ విజిట్ చేసేస్తారండి. ఎక్కడికక్కడ పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఈవెన్ వాళ్ళ హ్యాండ్ వాష్ కూడా సింపుల్ వేయించడం కానీ ఈవెన్ మా పిల్లలు అయితే మ్యాక్సిమం 300 వాష్రూమ్లలో ఉంటున్నారు మేడం. గమనించినట్టయితే చాలా చక్కగా కట్టించారు. అది కూడా మీరు ఒకసారి చూడండి, చూస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఎస్పెషల్లీ వాష్రూమ్ గురించి మేడం గారు మాట్లాడుతున్నారు అన్నది అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ హెల్త్ అండ్ ఇష్యూ అయితే స్టూడెంట్స్. సో ప్రతి ఇష్యూ అండి ఈరోజు ఎంత పుట్టుకోండి చేయలేకపోతుందా అంకుల్ చూసారా చెప్పడం జరిగిందండి. మేము పడ్డాము ఒక 2 ఇయర్స్ ఒక రెండెడ్ బిల్డింగ్లో ఉంటాము, రెంట్ కూడా పే చేస్తూ వాటర్ మామూలుగా కాదు.
ఈరోజు బడ్జెట్ స్కూల్స్ కి కార్పొరేట్ స్కూల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ప్రతిరే కార్పొరేట్ స్కూల్లో ఇంచుమించు ₹1,00,000 నర్సరీ ఎల్కేజీ స్టూడెంట్ ₹1,00,000 తీసుకెళ్తున్నారు మేడం. అదే ఇక్కడికి వస్తాడు ₹25,000 తీసుకెళ్ళాలంటే చాలా ఆలోచిస్తారు పేరు మామూలుగా కాదు. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే ఈ రోజు మేము ఇంట్రడ్యూస్ చేసిన సిలబస్ మేడం. స్వ అధ్యయనం అనేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కూడా ఇదే సిలబస్ రన్ చేస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కూడా సేమ్ ఇదే సిలబస్ రన్ చేస్తున్నారు. దీనికి అటాచ్డ్గా నేను మొబైల్ యాప్ అనేది మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగిందండి. అందరికీ నేను పనిగట్టి కూర్చుని ఎక్స్ప్లెయిన్ చేసి ఒకరికి వస్తారు మీరు చేసుకున్నారా మొబైల్ యాప్, మీరు చేసుకోలేదా, మీ పిల్లలకి చూపిస్తున్నారా లేదా, స్క్రీన్ వీడియోస్ కానండి యాక్చువల్గా స్క్రీన్ రికార్డింగ్స్ కూడా పెట్టాను. ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా చూపించాలి పిల్లలకి. అందులో దాంట్లో మొబైల్ యాప్ అని దాంట్లో బ్రెయిన్ డామినెన్స్ టెస్ట్ అండి, పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ టెస్ట్ ఉందండి అందులో. అలాగే లెసన్ కంటెంట్ అండి స్వాధ్యాయ సిలబస్ యొక్క టెస్ట్ ఉంటుంది మొత్తం. నేను ఓవరాల్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కావచ్చు, లేదా ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ కావచ్చు, లేదా ఒక ఇండియన్ సబ్జెక్ట్ కావచ్చు, ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఆడియో వీడియో కంటెంట్ రావడం జరిగింది. కనీసం డైలీ ఈరోజు యూట్యూబ్ చూడలేదు ఇచ్చే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే అదంతా కూడా మొత్తం పార్కింగ్ సిస్టమ్ అండి. ఓవరాల్ అంతా కూడా పార్కింగ్ సిస్టమ్. ఇందులోంచి ఒక సబ్జెక్ట్ నేను తీయడానికి కానీ చేయడానికి కానీ లేదండి. టోటల్ గా ప్రతి సబ్జెక్ట్ స్టూడెంట్ కి కూడా QR కోడ్ అండి. స్కాన్ చేసుకోవచ్చు మీరు. QR కోడ్ స్కాన్ చేసుకుంటే మీరు గూగుల్ సెర్చ్ కొట్టి స్కాన్ ఆన్ చేసుకుంటే మీరు చక్కగా లెసన్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ లో చూడొచ్చు. సో ప్రతి స్టూడెంట్ ఎవరిది ఐక్యూ వాళ్ళదేనండి. సంబంధించిన వేరే స్టూడెంట్ కి మళ్ళీ కూడా